హలో అండి, ఈరోజైతే మంచి మంచి టిప్స్తో వచ్చేసానమాట. అదేంటంటే ఫస్ట్ టిప్ చూసేయండి. ఇలా వెల్లుల్లి అయితే మాత్రం ఇలా రేకల కింద అయితే చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అంటే విడదీసి ఒలిచి పెట్టుకుంటారు కదా, అలా అయితే పెట్టాను. ఇవైతే దీనికి ఉపయోగపడతాయి చెప్తాను చూడండి. మనం బియ్యం ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో పురుగు పడుతూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక బియ్యం వేసేటప్పుడే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసుకుని బియ్యం పోసుకుంటూ ఉంటే కనుక బియ్యం అయితే అసలు పురుగు పట్టవండి. చాలా రోజులైతే నిల్వ ఉంటాయి అన్నమాట పురుగు పట్టకుండా. ఇలా మనం వెల్లుల్లి పాయలు కానీ లేదంటే వెల్లుల్లి రేకలు కానీ ఇలా వేసుకుంటే కానీ చక్కగా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటాయి అనమాట. టిప్ నచ్చిందా మీకు? ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి అమ్మం దస్తాలు మసాలా దంచే ఉంటాయి కదా, ఇవంటే అలా పెట్టేస్తూ ఉంటాము. దీని మీద పురుగులు పాకడం బల్లులు పాకడం అలా జరుగుతుంటుంది. మళ్ళీ కడగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక మంచి టిప్ అయితే దీనికి చెప్తున్నానండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇదైతే కనుక. ఇలా ఒక డిస్పోజబుల్ క్యాప్ ఏదైనా ప్లాస్టిక్ తీసుకుని మనం చక్కగా హోల్ అయితే చేసేసుకోవాలి. ఇలా రాడ్ ఉంది కదా మసాలా దంచేది, ఇది పట్టే అంత హోల్ అయితే చేసుకోవాలండి. చేసుకుని మనం ఈ రోట్లో చిన్నగా పేపర్ కానీ క్లాత్ టిష్యూ పేపర్ ఏదైనా వచ్చి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని కనుక మనం ఈ మూత పెట్టేసామంటే పురుగులు బల్లులు బొద్దింకలు పాకు మళ్ళీ వాడుకున్నప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చాలా హైజీన్గా అయితే ఉంటుంది అనమాట. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. ఏంటంటే పేస్ట్ అయిపోయినా సరే బయట పడడానికి చాలా మందికి అయితే పప్పుది. ఇంకా దాంట్లో పేస్ట్ ఉందో నొక్కు పిండుతూ ఉంటాం కానీ రాదు కదా. అలా కాకుండా ఈజీగా మొత్తం అందులో ఉన్న పేస్ట్ మొత్తం రావాలంటే ఇలా ఒక అట్ల ఓస అనొచ్చు, అట్ల పుల్ల అనొచ్చు, అట్ల కాడ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. దాంతో కనుక ఇలా దగ్గరికి అనేసి చక్కగా ఇలా ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసాం అనుకోండి, ఈ పేస్టు ఇంకొక వారం రోజులు అయితే మన ఇంట్లో వాళ్ళకైతే వస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను పేస్ట్ అయితే అంత త్వరగా అయితే పడాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దానికోసం అయితే చేశాను. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి గాజు బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా మనం. ఏ శారీ మీద కలర్ వేసుకోవాలని ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు అయితే హడావుడిగా వేస్తూ ఉంటాము. వేసినప్పుడు పగిలిపోవడం తీసినప్పుడు జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా గాజులు చాలా గట్టిగా ఉండాలంటే కనుక ఒక మంచి టిప్ అండి. ఇలా ప్లేట్లో అయితే గాజులు అయితే పెట్టుకోవాలి. అంటే మీరు ఆ రోజు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్న ఏ కలర్ అనుకుంటున్నారో ఆ కలర్ బ్యాంగిల్స్ ఒకటే పెట్టుకుని చక్కగా ఇలా ప్లేట్లో ఇవి తీసుకెళ్ళి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వేసుకునే ఒక గంట ముందు మనం వేసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. త్వరగా అయితే పగిలిపోవడం అయితే అసలు జరగదనమాట. ఈ ఫ్రిడ్జ్లో కూలింగ్కి గాజులు చాలా గట్టి పడతాయి. ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా డిస్పోజబుల్ బాక్స్ ఉంటూ ఉంటాయి. ఇవైతే బయట ఫుడ్ అది తెచ్చుకున్నప్పుడు తినేసి బయట పడేస్తూ ఉంటాం. అలా కాకుండా దీంతో ఒక ఆర్గనైజర్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను చూడండి. ఇలా ఏదన్నా ఒక ఓస కానీ మేకు ఇటువంటి వేడి చేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. బాక్స్ చుట్టూను పెట్టేసుకుని దీనికైతే ఒక తాడు కానీ లేదంటే నేను వీడియోలో చూపించినట్టు 2 రబ్బర్ బ్యాండ్స్ కానీ తీసుకుని అయితే ఇవి అయితే చేయొచ్చు అనమాట. నేనైతే 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే ఎటువంటిదైనా తాడు దారి ఇటువంటి ఉంటాయి కదా, వైరు అదైతే కట్టుకోవచ్చు మనం. ఇలా పెట్టేసి ఒక షింక్ ఆర్గనైజర్ అయితే రెడీ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు బాటిల్ది పైన నెక్ ఉంటుంది కదా, ఆ పీస్ తీసాను. లేదంటే బాటిల్ క్యాప్ కూడా తీసుకోవచ్చు మీరు. దీనికి డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడైతే చక్కగా స్టిక్ చేసుకోవచ్చండి. ఇలా చేసి ఇప్పుడు నేను రెడీ చేసిన బాక్స్ అయితే దీనికైతే హ్యాంగ్ చేసుకుంటే కనుక మనం బోన్ చేసి షింకులో ప్లేట్లు వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తొక్కు లేదంటే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటుంటాయి కదా, మన వెజిటేబుల్స్ అవి కట్ చేసిన ఇలా మాత్రం మనం వేసేసే ఉంటే కనుక వాటర్ అంతా కింద పోతుంది, చెత్త అంతా పైన ఉంటుంది. అది డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నేను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అనమాట. ఏంటి టిష్యూ పేపర్ ఆయిల్ డబ్బా పట్టుకుని తిరుగుతున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి. ఎప్పుడన్నా పొరపాటుని ఆయిల్ అయితే ఇలా కింద ఒలుగుతుంటుంది కదా, ఇలా ఆయిల్ కింద ఒలిగినప్పుడు చాలా డేంజర్ అండి. ఇది కాల్ వేస్తే కనుక చాలా డేంజర్. మనం తుడిసేసి కడిగేసి చేస్తుంటే అయినా సరే జిగిరిపోదు కదా, అలా చేయక్కరకుండా చాలా ఈజీగా మనం ఆయిల్ అయితే తీసేయచ్చు అనమాట. ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుని అలాగే ఇలా అట్ల పుల్ల ఉంది కదా, దీంతో చక్కగా మనం ఎలా అనుకుంటూ పోతే కానీ వీడియోలో చూపించినట్టు ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి వచ్చేస్తుందండి. కింద అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. టైల్స్ అన్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే టైల్స్ మీద ఆయిల్ ఒలిగితే అస్సలు కనిపించదు కాబట్టి. ఇదైతే మరొక టిప్ అండి. చూసారా, ఫ్రిడ్జ్ లేకుండా కూలింగ్ వాటర్ తాగడం ఎలా? ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే హెల్త్ పాడైపోద్ది. కానీ సమ్మర్ కదా, కూలింగ్ వాటర్ లేకుండా అస్సలు ఉండడం. ఫ్రిడ్జ్ లేకుండా కరెంట్ ఖర్చు అవ్వకుండా కూలింగ్ వాటర్ ఎలా రెడీ చేయాలో చెప్తాను చూడండి. ఇలా ఒక గిన్నె నిండా అయితే మాత్రం మనం వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకుని దీనికి ఒక టవల్ చాలా టైట్గా ఒక తాడు పెట్టి టైట్గా కట్టేయాలండి. స్టీల్ తీసుకుంటే మరీ బాగుంటుంది. ఇలా నెక్క దగ్గర తాడు కట్టి వెంటనే బోర్లింగ్ చేయాలని వెంటనే కింద మరీ ఎత్తు మీద లేకుండా తక్కువ హైట్లోనే బోర్లింగ్ చేయాలి. బోర్లింగ్ చేస్తే నీళ్ళు అసలు వాళ్ళకు అనమాట. అప్పుడు మనం మిగిలిన టవలంతా పైన ఇలా కట్టేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే కనుక ఒక 10 నిమిషాలు పావు గంట ఉంచితే కనుక చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ లాగా అయితే కూలింగ్ అయితే అయిపోతాయి అనమాట. విలేజ్లో ఇంతకుముందు కరెంట్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేనప్పుడు ఎలాగే తాగేవారంటే అప్పట్లో. కానీ ఇది చాలా హెల్తీ అనమాట. చూడండి, ఇలా మనం ఇలా పైకి ఎత్తి పట్టుకుంటే గ్లాసులో వాటర్ వస్తుంది. అలాగా మనం తాగినంతసేపు మొత్తం నీళ్ళు అని అయిపోతుంది. మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ అయితే ఇలా కట్టుకోవాలి. ఈ టిప్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టిప్కి మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చినాయండి నాకు.
ఇదైతే మరొక టిప్ అనమాట. సూదిలోకి దారం ఎక్కించడం చాలా కష్టమైపోతుంది కదా. సూదిలో దారం ఎక్కించి పెట్టామా కొద్దిగా కుట్టుకోవాలని పెద్దవాళ్ళు పిల్లల్ని అడుగుతారు. కానీ వాళ్ళ పిల్లలు విసుక్కుంటారు. ఓమ్మా నేను ఇప్పుడు ఏం ఎక్కించను అస్తమాటు నువ్వు ఎలా ఎక్కించమని అంటున్నావు అని విసుక్కుంటారు. ఎందుకు వాళ్ళతో పని లేకుండా మనమే ఆల్రెడీ ఎప్పుడు సూది కుట్టినా సరే సూదితో మన లాస్ట్లో చిన్న దారం అయితే సూదిని ఎప్పుడు ఉంటుందండి. అప్పుడు నేను వీడియోలో చూపించినట్టు వేలుకైతే ఇలా మెలుకు వేసి కొత్త దారం దానికి కనుక పెట్టేలా లాగితే కనుక చక్కగా దారం అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం ఎవరిని బ్రతమాల్సిన పని లేదు. మనం ఈజీగా అన్నీ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీ అందరికీ ఎంతో యూజ్ అయ్యి జీరో కాస్ట్ ఐడియా టిప్స్ చాలా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.